ఓటరు సమగ్ర జాబితా సవరణ ఎస్ఐఆర్ ఇప్పుడు ఇది నగరమంతా అత్యంత చర్చ జరుగుతున్న అంశం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఓటర్లకు ఈ ప్రక్రియ ఓ సవాలుగానే మారింది. తెలంగాణ వ్యాప్తంగా సర్ దరఖాస్తుల పంపిణీ దాదాపు పూర్తి కావస్తుంటే కోర్ అర్బన్ ప్రాంతంలో మాత్రం ఈ ఫారాల పంపిణీ బిఎల్ఓలకు సవాలు విసురుతోంది. అత్యంత జనసాంద్రత కలిగిన నగరంలో ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసేందుకు బిఎల్ఓలు ఆపసోపాలు పడుతుంటే వాటిని నింపేందుకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే కోర్ అర్బన్ ప్రాంతంలోని 3 మున్సిపాలిటీల్లో ఫారాల పంపిణీ డిజిటలీకరణ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్ మహానగరంలో బిఎల్ఓలు బిఎల్ఏలకే కాకుండా ఓటర్లకు కూడా సవాలుగా మారింది. బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సవాల్గా మారితే వాటిని నింపడం ఓటర్లకు అంతకు మించిన సమస్యగా తయారైంది. ఈ కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తెలంగాణలో ఈ నెల 5 నాటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్యూర్ పరిధిలో లక్షల మంది ఓటర్లకు ఇంకా ఫారాలే అందలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫారాల డిజిటలీకరణ మొదలవగా కోర్ అర్బన్ రీజియన్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ఇక్కడి జనసాంద్రతే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3,38,29,018 మంది ఓటర్లుంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 1,14,14,769 ఓటర్లున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36,99,428 మంది ఓటర్లు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 29,78,532, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో 47,36,809 మంది ఓటర్లున్నారు. అంటే దాదాపు 3వ వంతు ఓటర్లు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ ఓ సవాల్గా మారింది. ఈ కారణంగా ఎన్యూమరేషన్ కు ముందు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ కూడా ఈ 3 జిల్లాల్లో చాలా వెనుకబడి ఉంది. చాలా మంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదని చెబుతుంటే కొందరు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా ఓటర్లకు ఇవ్వకుండా స్థానిక రాజకీయ నాయకులు లేదా కాలనీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ నేతలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఫారాలు ఓటర్లకు చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫారాలు అందిన వారు కూడా దాన్ని నింపడంలో ఇబ్బంది పడుతున్నామని, బిఎల్ఓలే వాటిని నింపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఓటు హక్కు కోసం ఎస్ఐఆర్ పరిధిలో భాగంగా ఇవాళ ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. మేము అది ఎట్లా ఫిలప్ చేయాలా, ఏం చేయాలా, ఎవరిని సంప్రదించాలా, బిఎల్ఓలకు కూడా అర్థం కాని సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని మీద ఆలోచన చేసి ప్రజలందరికీ ఓటు హక్కు ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు సార్ అని ఇస్తున్న ఫామ్ ఇచ్చి పోతున్నారు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎవరికి అర్థమవుతలేదు. వాళ్ళు దగ్గర ఉండి గిది అని చెప్తే అని చెప్పి రాయనికి వస్తుంది కదా, మీరు ఇచ్చేయండి, మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, మేము వచ్చి తీసుకుపోతామని అంటే ఎవరు అర్థం కాకుండా వాళ్ళు సరిగ్గా ఉండలేరు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారు. అది అర్థం కాకుండా ఎవరు ఫిలప్ చేస్తారు సరిగా. ఫామ్ ఇచ్చిపోయి మీరు ఫిలప్ చేసుకొని అంటే వాళ్ళు వచ్చి రాక సరిగ్గా ఫిలప్ చేయక మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడికి వాళ్ళ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు చాలా కాలనీల్లో కూడా భార్యాభర్తల ఉద్యోగాల వల్ల ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు. బిఎల్ఓ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. చాలా నత్తనడక నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగులో ముద్రించిన పత్రాలు ఇస్తున్నారు. మరి ఉర్దూలో గానీ ఇంగ్లీష్ లో గానీ ముద్రించిన పత్రాలు కూడా ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషల్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక బిఎల్ఓలు, బిఎల్ఏల సమస్య మరో విధంగా ఉంది. వేర్వేరు కాలనీల్లో అడ్రస్లు సరిగ్గా దొరకడమే కష్టమవుతోందని బిఎల్ఓలు చెబుతున్నారు. ఇంటి నెంబరుతో అడ్రస్ పెట్టుకునే ప్రక్రియ సవాల్గా ఉందంటున్నారు. ఏదో విధంగా ఇంటికెళితే తాళం వేసి ఉంటోందని బిఎల్ఓలు తమ సమస్యలు చెప్పుకొస్తున్నారు. కొంతమంది పేర్లు ఓటరు జాబితాలో ఉన్నప్పటికీ మరో ప్రాంతానికి మారిపోయినట్లు గుర్తిస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలోకి తమను రానియడం లేదంటున్నారు. అపార్ట్మెంట్లలో చాలా మంది సెక్యూరిటీ వద్ద ఇచ్చి వెళ్లండని చెబుతున్నారని వాపోతున్నారు. అయితే ఫారాలు నేరుగా తీసుకున్న వారికి వచ్చే అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తామని బిఎల్ఓలు చెబుతున్నారు. అవసరమైతే తామే దగ్గరుండి నింపిస్తున్నట్లు తెలిపారు. చాలా చోట్ల మాత్రం మాకు ఏదైనా సమస్య ఏంటంటే ఈ ఫామ్స్ ఏ రకంగా ఫిల్ చేయాలని అడుగుతుంది చాలా మాకు. అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2002 చెక్ చేసుకొని రావస్తుంది. అది అదే రకంగా కొత్త ఓటర్స్ కోసం ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చాలా చోట్ల అయితే ఎక్కడైతే ఫామ్స్ ఫిల్ చేయడానికి ఇబ్బంది పడుతుంది వాళ్ళకు మేము సహాయ సహకారం అందిస్తున్నాము. వాళ్ళు కొన్ని ఫిల్ చేసి ఇస్తున్నాము. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ది మదర్ది లేదు అంటే, కొంతమంది ఏమంటే హస్బెండ్ది పెట్టుకోవచ్చు, కొంతమంది ఏమో ఇట్లా
చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ వాళ్ళకు ఏంటంటే ఇదే కన్ఫ్యూజన్, ఇది పెట్టుకోవాలన్నా అవి లేకుంటే ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళు వచ్చి మాకు అడుగుతున్నారు. మాకు అడిగితే మేము అదే చెప్తున్నాం, మీరు రాండి, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మేము క్లారిటీగా మీకు ఫుల్గా సంజాంచి చెప్పేస్తాము. చాలా వరకు ఏమంటారు ఇంటర్లో ఉండలేరు, డోర్ లాక్ ఉంటుంది, షిఫ్టెడ్, డెత్ కూడా ఉన్నాయి. డెత్ అంటే ఎవరొకరు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ రాసిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ మైగ్రేషన్ పీపుల్ మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక ఓటు ఉంది, వేరే చోట కూడా ఒక ఓటు ఉన్నది. వాళ్ళు ఇక్కడ తీసేసామంటే ఇక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది, అక్కడ ఉంటే అక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది. అటు ఉన్నతాధికారులు కూడా ఎస్ఐఆర్ ఫారం నింపడంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో బిఎల్ఓలు సహకరిస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మనం అందరికి బిఎల్ఓసికి కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇచ్చాం విత్ ఫోటో ఐడి ఆఫ్ ఆల్ ద ఓటర్స్. అదేవిధంగా 2002 ఓటర్ లిస్ట్ మనం అన్ని బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో బిఎల్ఏ రోల్ అనేది చాలా క్రిటికల్ అయింది, ఎందుకంటే బిఎల్ఏస్ వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, ఆ పోలింగ్ ఏరియా వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు బిఎల్ఏ ప్లస్ బిఎల్ఓ ఒక టీమ్లా పనిచేసి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో బిఎల్ఓస్ వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బిఎల్ఏ ఏమైనా ఐడెంటిఫికేషన్లో కానివ్వండి అట్లా హెల్ప్ చేయడం వచ్చు. వాళ్ళు కూడా ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయినాక మన పబ్లిక్కి కూడా ఫామ్ ఫిల్ చేయడం డౌట్ ఉంటే అట్లా కూడా వాళ్ళు కూడా అసిస్ట్ చేయొచ్చు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు సంబంధించిన పూర్తి ఫారాలు బిఎల్ఓలు బిఎల్ఏల వద్ద ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు. మీరు ఎక్కడ ఓటర్ ఉన్నా ఎంటైర్ ఇండియాలో, మీరు మహారాష్ట్రలో కూడా ఓటర్ అయి ఉన్న 2002లో, ఇప్పుడు దానికి మ్యాప్ చేసుకునే విసులుబాటు మనకుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకి ఈ మ్యాపింగ్ డీటెయిల్స్ లో ఎవరికైనా ఇబ్బంది వస్తే, ముస్లోళ్ళు ఉండొచ్చు, వీకర్ సెక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే కూడా తప్పకుండా బిఎల్ఏ అండ్ బిఎల్ఓ బోత్ విల్ అసిస్ట్ ఇన్ ఫిల్లింగ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆల్సో. మన పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా దే కెన్ కాంటాక్ట్ దేర్ బిఎల్ఓస్. వాళ్ళ బిఎల్ఓస్ స్వయంగా 2002 లిస్టు చెక్ చేసి కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇదే సమయంలో ఎస్ఐఆర్ ఫారం తెలుగులోనే ఇవ్వడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ డమ్మీ ఫారాలు బిఎల్ఓల వద్ద ఉంటాయని, వాటిని చూసుకుని తెలుగు ఫారాలు నింపాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే స్టాట్యూటరీ డాక్యుమెంట్ ఉందో అది మనకి తెలుగులో ప్రింట్ అయ్యి వచ్చింది. ఒకవేళ ఏమైనా వేరే ఆ తెలుగు లాంగ్వేజ్ లో మనకు కంఫర్టబుల్ లేకపోతే మన అందరు బిఎల్ఓస్కి మనం డమ్మీ ఫామ్స్ కూడా జరిగింది. మనం ఇంగ్లీష్లో ఇచ్చాం, హిందీలో ఇచ్చాం, ఉర్దూ కావాలంటే ఉర్దూలో కూడా మనం సప్లై చేస్తాం. సో ఈ డమ్మీ ఫామ్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఈ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ సేమ్ ఉంటుంది. ఈ అసిస్టెన్స్ తీసుకొని కంపారిజన్ చేసుకొని అప్పుడు వాళ్ళు తెలుగులో ఫామ్ లో వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు ఫామ్స్ మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది.